ప్రార్థించాలి. ప్రార్థన. మమ్మల్ని అన్నిటిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా నాన్నగారు, ఇంతవరకు తండ్రి దైవదేవతని ప్రభుత్వం మమ్మల్ని కాచి భద్రపరిచి తండ్రి సజీవ లెక్కలు నన్ను మమ్మల్ని దేవా, నా జీవితం మొదలుకొని తండ్రి మొట్టమొదటిసారిగా తండ్రి నీవు భూమి మీదకి వచ్చి చేసిన పని మొట్టమొదటిగా చేయకూడదు దేవా. నేను కనపడకుండా తండ్రి నాలో మీరే ఉండండి. నీ కుమారుడు ఏ మాట్లాడే అవసరం దేవా. నీ ఆత్మ పేరాత్మ మీ పరిశుద్ధాత్మ నాలో ఉండి నిలబడింది కేవలం నేనప్పటికీ తండ్రి మీరు మాట్లాడదు తండ్రి మా హృదయంలో తిరగబడతాయి దేవా. నేనప్పటికీ నీ బిడ్డలకు మాకు ఏం అవసరం మీరే మాకు నేరుగా మాట్లాడతారని దేవా. నీ నామానికి మేము తెచ్చేవారికి ఉండాలని ఆశపడుతుంది దేవా. నిలబడిన నేను మరింత ధైర్యంగా ఇవ్వండి, భయపడక బెదరక దేవా. నీ వాక్యం ఉన్నట్టుగా చెప్పే వాక్యం మనం చేస్తారని కోరుతూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థన సమర్పిస్తున్నాం. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన వందనాలని వచ్చింది అందరూ కూడా యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. నా వయసు వచ్చేసరికి 23 సంవత్సరాలు. 23 సంవత్సరంలో ఎప్పటికీ ఇలాగ మైక్ పట్టుకుని ఎప్పుడు కూడా చెప్పాల, ఎవరికి కూడా చెప్పాలి. కానీ ఈ స్థితిలో నన్ను దేవుడు ఇచ్చాడంటే దేవుడు నా యొక్క ఏదో గొప్ప ప్రణాళిక కలిగి, లేదంటే నేను కూడా లోపల తిరిగి వాటి తొట్టిపోవస్తుంది. ఈరోజు నన్ను నమ్మి మీ అందరి సమయాలను నా చేతిలో పెట్టాడంటే కేవలం దేవుడికి ఒకటి. మీరందరూ నా మాట్లాడాలని చెప్పేసి నా గురించి నేను దొరుకుకోవడం కాదు, కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని కూడా దేవుడు ఉన్నది మన మాటలు ఉన్నట్టుగా మీ అందరికీ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏదో వచ్చేసేప్పుడు వెళ్ళిపోయాం కాదని కాదు, కానీ ఖచ్చితంగా ఈరోజు ఆలోచించదగ్గ విషయాన్ని మాట్లాడాలి. ఎవరు మీరు ఎందుకు వచ్చారు, ఎవరు నేర్పిస్తారో దేవుడు కాదు, కానీ వాక్యం వినడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఈరోజు మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు ఖచ్చితంగా ఈరోజు మనలో ఒక ఖచ్చితంగా ఆ యొక్క ఆలోచన వస్తుంది. ఎందుకు మనం బ్రతుకున్నాం అని తెలుస్తుంది. అంశం ఏంటంటే నేనే చూసుకోవాలంటే ఫస్ట్ ఏమైనా తప్పలేదు చెప్పండి, దయచేసి క్షమించండి. ఫస్ట్ కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. రైట్. అవకాశవాదులు ఏమవుతారు? అంశం ఏంటంటే అవకాశవాదులు ఏమవుతారు, చివరికి అసలు ఏమైపోతారు వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అవకాశవాదులు ఏమవుతారు? ఈ అవకాశవాదుల గురించి చెప్పినప్పుడు మేము క్వశ్చన్లు అడుగుతారండి. ఒక 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్లు అడిగితే ఖచ్చితంగా దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. అందరూ నా వైపు చూస్తే చాలా మంచిది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దేవుడి దగ్గరికి మనం ఎందుకు వస్తాం అసలు? ఫస్ట్ క్వశ్చన్, దేవుడి దగ్గరికి మనం ఎందుకు వస్తాం? అంతే అంతేగా. దేవుడి దగ్గరికి వస్తున్నాం, మనకి ఏ అవసరాలు ఉన్నాయి తీర్చుకుంటాం. అవునా? ఏంటి అవసరం? అయ్యే దేవుడు మనకి రోగాలు ఉంటే అన్ని దేవుడికి ఉంటాయి అంతేగా. అంతేగాని ఈ లోకంలో ఉన్న రోగాల కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం వచ్చి మనకి వచ్చి ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల దాకా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే దేవా నీ రాజ్యం కావాలి, ఏ రోజైనా దావీదు వల్ల దేవుడి సన్నిధికి వచ్చి ప్రభువా ఈ సన్నిధికి ఈ రోజు నేను దూరం ఏ రోజైనా ఏం చెప్పాను, దేవుడు అదే కోరుకున్నాడు. కానీ మనమేం కోరుకున్నాం? ప్రభువా నాకు కళ్ళు పోయింది, ప్రభావ కళ్ళిచ్చే, లేదా నాకు కాలు రావట్లేదు ప్రభావ కాలు ఇచ్చేది తప్ప ఏ రోజైనా ప్రభావ నీ ఎదుటి నా స్థితి బాగాలేదు ప్రభావ, నా వల్ల అవ్వట్లేదు, నేను ఆ విషయంలో బాధపడుతున్నాను ప్రభావ ఏ రోజైనా మనం అడిగామా? అలాగా అడిగామా? అడగలేదు. సరే, బాధ వస్తున్నా ఎందుకు వస్తుంది? బాధ ఉంటే వస్తున్నా, ఖచ్చితంగా బాధ ఉంటే వస్తుంది. నాకు దేవుడు అవసరంలా, బాధలు ఉంటేనే దేవుడి సన్నిధికి వస్తాం తప్ప బాధ లేకపోతే అవ్వలేదు. బాధ లేకపోతే
2 రకాలు ఉంటారు. మన చర్చికి బాధలు వచ్చేవాడు ఒకడైతే వాళ్ళ ఆదివారం కదా దేవుని సన్నిధిలో కనబడాలని వచ్చేవాడు ఇంకొకడు ఎవరినో కనబడాలి, ఎవరినో మెప్పించాలి. అది అంతేగాని ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు నా దేవుడు మాట్లాడాలి, ఏంటి నా జీవితం ఇలాగ అయిపోతుంది, ఏంటి ఎంత ప్రార్థన చేసినా మా ప్రార్థన జవాబు రావట్లేదు అని ఏ రోజు ఆశపడి సన్నిధికి వచ్చామా? రాలేదు. అది కాబట్టి మనకు దేవుడి అనుకుంటున్నాం. నిజంగా ఈ ఆశ కలిగి దేవుడి సన్నిధికి మనం వస్తే ఖచ్చితంగా మనకి నెమ్మదినిస్తాడు. మనం ఇలాగ ప్రవణగా బాధ పైకి ఆఖరి మనల్ని తీసేస్తాం. 3 బాధలు ఎందుకు వస్తున్నాయి? అసలు బాధలు ఎందుకు వస్తుంది? మనం చేసే పాపం వల్ల దేవుడి సన్నిధికి రావడం వల్ల వస్తుంది. మంచిగా చెప్పాడు. బాధలు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి ఒప్పుకుంటాడేమో. ఈరోజు మన కాదు మనం ఎక్కడ రావట్లేదంటే సమయం అయిపోతుంది ఒప్పుకోడా అని అడుగుతాడు దేవుడు. ఇంకా నీ ఇంట్లో నెమ్మది లేదంటే నా దగ్గరికి రాదా అని అడుగుతాడు. ఇంకా మన భార్య మన భర్తలో మన మాట ఇవ్వలేదంటే నన్ను వెతికిరా మొదటిగా నా రాజ్యాన్ని నా నీతిని ఎదుగురా అడుగుతాడు. కానీ మన అవసరం లేకపోతే దేవుడు వెళ్ళారు. అవసరం తీసుకొని నెక్స్ట్ ఆధారం కోసం ఖచ్చితంగా వస్తాం. కృతజ్ఞత అది మనం కానీ దేవుడికి అవసరం లేదు. 4 ఇంకా బాధలు తీరలేదా? ఎందుకు తీరలేదు? ఇది జరిగిపోతాయే ప్రభావ నీ సన్నిధికి వస్తున్నావు, నీ దగ్గర ప్రార్థిస్తున్నావు, నీ మోకరిస్తూ ప్రార్థిస్తున్నావు, ఏడుస్తున్నాడు, బాధ పోవట్లేదు ప్రభావ అని మనం ఎందుకు పోవట్లేదు? ఎందుకు పోవట్లేదు? మనకి ఇప్పటికి 20 సంవత్సరం యవనస్తులు మనం ఇప్పటికే మనకి 20 సంవత్సరంలో ఇంకా ఈ స్థితిలో మనం బతుకున్నామంటే కారణం దేవుడే. ఎప్పుడూ ఆదుకోవాలి దేవుడు. మనం జబ్బు చేసినప్పుడు మనకు యాక్సిడెంట్ అవ్వడంలో ఒక సందర్భం చెప్తాను. ఎందుకంటే నా 10th క్లాస్ ఎగ్జామ్ అయ్యాక మ్యాథ్స్ అయితే మన సందర్భం గుర్తులేదు కానీ 95 స్పీడ్ వెళ్తాం బైక్. జస్ట్ కైలు బయలుదేరి ఆగి నుంచి 95 స్పీడ్ ఉంటే కూడా దాకా సడన్గా మేము ఖచ్చితంగా మన కందిన రోడ్డు ఉంటుంది, దుర్గడ రోడ్డు చూడు, ఆ రోడ్డు దాటి కొద్దిగా వెళ్తాం. ఆ ఎవరు గుడాసులోకి వెళ్తే కంది తిరిగాడు 95 స్పీడ్ బైక్. 95 స్పీడ్లో కొడత 2 బళ్ళు దుఃఖైపోయాడు. మేము 3 ఆడొకడు 4 ఏం అవ్వలేదు కానీ చిన్న గాలి భుజాలు కానీ 95 స్పీడ్లో ఆ రోజు లేకపోతున్నాం. కానీ ఎందుకు మనం కాబట్టి అంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టబోతున్నారో ఈరోజు అందరికీ ఈరోజు నువ్వు చెప్పాలి. అది దేవుడి ప్రణాళిక. మనం ఈ రోజు కోసం చూద్దాం తప్ప మనం ఈ రోజు ప్రభావ నా ఉద్యోగం పోయి ప్రభావ నా పెన్షన్ లేదు ప్రభావ నా డబ్బు లేదు ప్రభావ అలాగే ఏడుస్తాం తప్ప ఏడ్చిన పర్లేదు. రోజు నేను ఇంకా భూమిగా ఎందుకు బతికేస్తున్నానంటే మీ ఊళ్ళో మీ అవకాశం మాట్లాడేస్తాను. 95 స్పీడ్లో భుజాలు కొనుక్కుంటే ఇంటికి వచ్చి పాన్స్పోర్ట్ రాస్తున్నాం అంతే. ఇంటికాడ చెప్తే ఆ స్పీడ్లో మాకు ఆ వయసు వెళ్ళాల్సిన పని ఏంటి? కొట్టారు బయట ఇంటిగా 3 ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు. నెక్స్ట్ బాధలు తీరిన తర్వాత మనం హ్యాపీగా ఉంటామా? ఖచ్చితంగా ఉంటాం. మనకి ఏ బాధలు ఏ సమస్యలు తీరిపోయి హ్యాపీగా ఉంటాం. కానీ హ్యాపీగా ఉన్నాం ఆయన ఈరోజు ఆయన దగ్గర మనం వెళ్తాం. బైబిల్లో మనకి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తీసుకొని మార్నింగ్ చేసి రాబట్టి వాటికే నేను కాపాడేసాక చాలాసార్లు కాపాడేసాడు. ఈసారి అవకాశం వచ్చినా కాపాడుతాను. కాపాడే కూడా బాధపడి ఆయన ఉన్నాను. ఎవరి గురించి దేవుడు అందరూ బాధపడిపోతాడంటే అందరి గురించి రాయించాలి. అందరి గురించి రాయించబడ్డదే యుగాంత మంది మనకి బుద్ధి కలిగితే నువ్వే గురించి ఎందుకు రాయించలే అవసరంలా నాదప్పుడు ఉన్న లోపల ఇవాళ సమయం గురించి ఎందుకు రాయించలా ఉన్నాడు ఆల్రెడీ కూడా. ఈరోజు మనం గురించి ఎందుకు రాయించిందంటే ఆల్రెడీ రాయించాలి. ఏ రోజు మన గ్రంథం చేసి చదివేవా నీ బాధకి నీ సమస్యకి నా దగ్గర ఆన్సర్ ఉంది.
ఏ రోజైనా గ్రంథం చేసి ప్రభువా చదివేవా చదవాల దేనికో చదువుతాం. అసలు బైబిల్ ఎలా చదవాలంటే బైబిల్ 10 రోజుకి 3-4 అవసరం 5 వచ్చినా చాలు. క్వశ్చనార్థంగా ఎందుకు ప్రభు ఈ చదవని మీరు ఎందుకు మాట్లాడుతూ ఎక్కడ 5 వచ్చినా చదివినంత కాలిపోలేదు. అంటే దేవుడికి ఎలా చదివేవో చూడాలి తప్ప మనసు 5 చదివా 10 చదివా 11 చదివా అవి అవసరంలా దేవుడికి. నీ హృదయం ఎలా ఉందా దేవుడు ఈరోజు మనం ఈరోజు మీరు ఏ రోజు చదువుతాం అనేది ఈరోజు వెళ్తాం నల్లని వ్యక్తి రాయడం అది యెషయా యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచ్చిన 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచ్చిన ఎన్ని సంవత్సరాల నుంచి 38. ఆడి 38 సంవత్సరాలు కాదు, ఆయనకి ఎప్పుడో రోగం వచ్చేసింది. ఆ రోగం వచ్చి అక్కడ వచ్చున్నట్టు 38 సంవత్సరాల నుంచి ఆ రోగం ఎప్పుడు పోతుందా అని తెలుసుకున్నాడు. ఎప్పుడు వచ్చాడంటే బెతెస్దా కోనేరు ఒకటి ఉంది, ఆయన వచ్చిన దానికి ఎలా రావాలంటే గొర్రెల ద్వారా లోపలికి రావాలి. ఆ గొర్రెల ద్వారా కూడా లోపలికి రావాలి. బెతెస్దా కోనేరు ఎందుకు బెతెస్దా కోనేరు వచ్చాడు? ఇది బయట అసలు ఎందుకు బెతెస్దా కోనేరు ఎక్కడికి వచ్చాడు? స్వస్థత కోసం వచ్చాడు. అక్కడే స్వస్థత ఏంటంటే దేవతకు వచ్చాడ ఆ నీటిని కదిలిస్తాడు. ఆ నీటిని కదిలించినప్పుడు ఎవడైతే మొదట దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కావాలైనా స్వస్థత పొందాడు. అందుకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 38 సంవత్సరాలు అయిపోయింది. 38 సంవత్సరాల నుంచి ఒకటే ఆశ, స్వస్థపడాలి. కనీసం మనం లేగలేని పరిస్థితి. దేవుకుంటే ఎప్పుడు వస్తుంది దేవత? ఆయా సమయం. కొన్ని ఆయా సమయంలో మనం ఒక లెక్కేసుకుంటాం. సాధారణ మనకు అర్థం వాళ్ళగా రోజుకు ఒకసారి వస్తుంది అనుకుంటాం. రోజుకు ఒకసారి చాలా మంది రోజులు ఇదే మనవాడు లేగలేదు. రోజుకు ఒకసారి వస్తుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు? 350 సార్లు. 38 ఇంటూ 350 ఇంచుమించు 13,000 అవుతుంది. ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆ రోగం పోగొట్టుకుంటే వచ్చాడు దేవుడి అక్కడికి ఆ స్థలానికి. 3,000 సార్లు పైన మనోడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వ్యక్తిస్తాడు. మనం ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేసేసి జవాబు అవ్వతే పండించండి వెళ్ళిపోతాం. అని దేవుడు బాధపడతాం. జవాబు దేవుడు నీకు ఇచ్చేది కానీ నీ బతుకు మార్చుకోరా అని అడుగుతున్నాడు. కానీ మనం జవాబు అవ్వదు. నువ్వు వద్దు ప్రభావ ఎవరు వద్దు, నేను ఎలా బాధపడాలి అలా బతుకున్నా, నాకు ఉపసంతం ఉంది అని ఎదుర్కొంటాం. రాదు ఆడి చెప్పిన ఈ చెప్పిన ఎవడైనా నీకు ఇంట్లో సమాధానం శాంతి అనేది రావు. దేవుడి దగ్గర చెప్పుకుంటేనే మన అందరికీ సమాధానం శాంతి వస్తాయి. ఆడికి చెప్పేవాడు ఆడి పేరు చెప్పాడు కాబట్టి ఆయన ఏం చెప్పొచ్చు. కొంతమందికి అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారి చెప్పడం దొరికేసేవాళ్ళు కాదు. 38 ఏళ్ళు ఆయన 38 ఏళ్ళు అయింది కదా. యేసుక్రీస్తు వయసు 33.5 సంవత్సరం. ఈడ ఆ స్థానానికి వచ్చి 38 సంవత్సరాలు అయింది. నుంచి యేసుక్రీస్తు ఇంకా భూమిలో కొట్టకుండా 5 సంవత్సరాలు ముందు వచ్చి అక్కడ ఉన్నాడా లేదా? యేసుక్రీస్తు కొట్టలేదు, స్వస్థత కోసం వచ్చాడు. అది ఇంకా కొట్టకుండా 5 సంవత్సరాల ముందు వచ్చి అక్కడ కూర్చున్నాడు. అలా 38 ఒక రోజు కాదు, 38 సంవత్సరాల నుంచి కూర్చున్నాడు. ఎవడో వ్యాధి కదా. ఒక రోజు దేవుడు ఆ గొర్రెల ద్వారా లోపలికి వచ్చాడు. వ్యత్యస్తాడు వచ్చి వెళ్తూ చదువుతాడు. ఆలోచన చదువుతాడు. చూసి 38 సంవత్సరానికి ఆడి చెప్పాడా? దేవుడు చెప్పాడు. ఆడేం చెప్పలేదు. 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో
అప్పుడు చూసేటంట లెక్కేశాడు. వీడు వచ్చి 38 ఏళ్ళు అయిపోయిందని చూసి అని అడిగిందండి. ఏమంటే స్వస్థపడబోచున్నావా అని మాకేమన్నా అన్నా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఉండమా అలా అన్నది. ఎందుకంటే వాడికి ఎంత బాధ వచ్చేసిందంటే 38 సంవత్సరాల నుంచి అది బాధతో బతికిపోయి కనీసం అది బాధ చెప్పుకుని వినేవాడు కూడా ఎవరో లేదు. స్వస్థత తర్వాత దేవుడు ఎవరో నాకు తెలియదు కానీ నా బాధ ఒకసారి ఏం చెప్తాడు. ఎవరికైతే స్వస్థత పొందుతున్నావు నేను తీసుకెళ్ళి దింపి అంటాను. కానీ అలాగే నేను పడదు తర్వాత కానీ నా బాధ ఇల్లు కూడా నేను ఏడుస్తున్నా. ఎంత చదువు అడిగే తెలుసుకోవాలి. అడగలేదు అసలు నీ బాధ ఏంటా తెలియదని. నేను బాధ తెలుసు ఖచ్చితంగా చూశాడు. 38 సంవత్సరాల క్రితంగా చూశాడు. ఆ స్థలానికి రావడం అది వ్యాధి నుంచి అంతకుముందు వచ్చింది. ఆ స్థలానికి వచ్చి 38 సంవత్సరాలు అని అడగలా. స్వస్థపడబోచున్నావా అని అడిగాడంటే మనోడేం చెప్పాలి? అవును ప్రభు స్వస్థపడ ఆయన తెలియదు కాబట్టి స్వస్థపడాలనుకున్నాను అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తాడంటే వాడు పడిన వ్యాధి బాధ అంతా చెప్తాను. మనం కూడా అంతే. ఏమైందంటే అన్నీ చెప్తాం. వాడు ఏం చెప్తాడంటే నేను చదువుతాను. ఇక్కడ ఆ రోగి అయ్యా నా బాధ అడిగాడు. అయ్యా నా బాధ ఒకసారి అప్పుడు లేదు నేను చెప్పుకుంటే నీళ్లు కలిగినప్పుడు నేను దిగుదామని చూస్తాను కానీ నాకంటే ముందు ఎవడో కూడా దిగుతాడు. కనీసం నాకు ఒప్పుకుంటానంటే ఒప్పుకోవడం లేడు. నాకు నీళ్ళు తిప్పడానికి నాకు స్వస్థత పొందాలని ఆశయం బాగుంటుంది కానీ నా బ్రతుకు మార్చుకోవాలన్నది కానీ నాకు నిజమైన వాక్యం చెప్పుకోవడం లేడు. అసలు ఎలాగా వాక్యం చదవడం కనీసం చెప్పుకోవడం అనేది లేదు. అందుకే ప్రభు ఈ సంగతికి ఇంకా దూరం ఉన్నాను. నువ్వు నా ఎలా ఇంకా దీర్ఘశాంతం చూపుతావంటే నాకు సత్యము తెలియదు కాబట్టి నన్ను కాపాడుతావు. సత్యము తెలుసుకోవడం నేను వేసాలు వేస్తే నరికేస్తాడు. ఫలించు ప్రతి చెప్పించేస్తాడు నరికేస్తాడు. మనకి సత్యం తెలిసింది తెలియని వారికి ఈరోజు చెప్పాలి. 8 సంవత్సరాలు అయిపోతుంది బాగా చెప్పుకుని అన్నాను. ఏమన్నానంటే వెంటనే నిలిచింది పడిపోయింది నడుమ బాగా తీరిపోయింది. ఏమైంది అది అనుకున్నది ఎన్ని రోజులు 30 సంవత్సరాల నుంచి దేని వస్తున్నారు స్వస్థత గురించి ఏసీ పడిపోయి నడువు అన్నాడు. అంతే ఏసీ నడిచి క్రాష్ చేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం గురించి కృతజ్ఞత చెప్పాలా? అదే ఈరోజు మాట్లాడేది. అది ఇవ్వలేదు ప్రభావ, ఇది ఇవ్వలేదు ప్రభావ, లేదా నా ఇంట్లో బతుకులు ప్రభావ, మా ఇంట్లో సమస్యలు ఇవ్వమని అడిగినాం కానీ ఇంకా నేను బతుకున్నానంటే దేవా కేవలం నీ కృప ఏ రోజు మనం ప్రార్థన చేశామా? వాడు కూడా చేయాలి. కృతజ్ఞత మరిపోయాడు. ఎవరు 38 సంవత్సరాల నుంచి అదే ఆస్తి ఉండొచ్చు. 38 సంవత్సరాలు ఆ విషయం మర్చిపోయి వాడి కాళ్ళు వచ్చిన సందర్భంలో వాడి స్వస్థత సందర్భంలో పరిగెత్తాడు. ఈరోజు మనకు ఏం జరిగిందో మొదట ఆధారం ఆలోచించాం, రెండో ఆధారం రాడి వెళ్ళిపోతాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఏంటంటే టీవీలు సీరియల్ అయ్యోటి అలాగనుకుంటాం. కృతజ్ఞత లేదు. దేవుడు అయినా కృతజ్ఞత లేకుండా మనకి ఇంకా దీర్ఘశాంతం మనం ఎవరైనా చూపి మనం ఇంకా నిలబడాలనే కారణం కృపే. కేవలం దేవుడి కృపే. నువ్వు నీతిమంతుడు, నేను నీతిమంతుడు, మనం నీతిమంతుడు కాదు. ఇంకా మనకు సత్యం లెక్కలో ఉండదు. కేవలం దేవుడి కృప తెలుసుకుంటామని. ఎందుకంటే ఈ అవ్వడం నశించుకుంటే దేవుడిని తీసుకుని నేను బాధపడను. మనకు లేదా బాధ ఎందుకు ప్రభు బాధపడతాను జరిగే అనవచ్చు మనం. కానీ ఎందుకు నరకలేదండి? వాడిని అడిగేది ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? ఆలోకి. అందుకని మనం దీర్ఘకాలం తప్ప మనం ఏదో నీతిమంతుడు, మనం ఏదో చేసేటమో పొడిచేటమో కాదు. దాని మాత్రమే దేవుడు మనం ఇంకా అభివృద్ధించింది. ఇంకా ఒప్పుకోవాల్సి ఉంది. మారు మనసు సర్టిఫికెట్ కావాలి మనకే, తీసుకోండి. సర్టిఫికెట్ ఉంటే లోపలికి ఎంట్రీ. బుద్ధి లేని కలిగి బుద్ధి కలిగి ఏంటి 5కే ఉంది సర్టిఫికెట్. ఏంటి ఆ సర్టిఫికెట్? రక్షణ. మిగతా 5కి లేదంట. వచ్చి ఏమడుగుతారు? ప్రభువా శనివారం సాయంత్రం మేము చర్చి చూసేదా? ప్రభువా దేవాలయం బయటకు మేము రాలేదా? ప్రభువా నీ పాటలు ఏం పాడలేదు? ప్రభువా నేనే ప్రభువా
నా కృప నీ క్రియలు బట్టి మన క్రియలు బట్టి నీతి మందు తీసుకోవడం ఆడు ఎవడే అనుకున్నాడంటే నేను అనుకోదు కదా, నువ్వు నీతి మందు కాదో తెలుసు. నేను తల్లి దగ్గర నిలబడింది నేను, నువ్వు రా అడిగింది నేను. ప్రభా నేను మాకు మనసు పొందకపోతే పొందే బట్టి ఈరోజు ఎలా తిరిగావు కదా, అలాగే తిరిగావు కదా, నువ్వేనా అని ఆలోచన గురించి నా దగ్గర చెప్పు. నీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదు, మాట్లాడద్దు. నన్ను నమ్మే వాళ్ళకి రుజువేంటి? చర్చి రుజువేంటి ఒప్పుకోడంట. ఫస్ట్ ఆదివారం ఆటలు వేయకముందు వెళ్ళిపోయిన ఒప్పుకోడంట. ప్రార్థన చేసిన వాడికి ఒప్పుకోడు. మనం రండి రండి అంటే ఎక్కడికి వచ్చేసి అది మనకి ఏది కావాలో దేవుడు మాట్లాడతాడు. స్వస్థత పొందినట్టు కృతజ్ఞత మర్చిపోయి వెళ్ళిపోయాడు. మర్చిపోయి ఏం చేశాడు? సేమ్ మన యాటిట్యూడ్లా కూడా మనం ఎలా ఉంటామో మనం ఇప్పుడు ఆలోచించుకుంటాం. ఇది ఎందుకు తీసామంటే ఎప్పుడైతే మాట్లాడాలని చెప్పడం అప్పటి నుంచి తీరు 10 సార్లు వచ్చాడు వాకి. మీకు చెప్పాలని ఎలా చెప్తాను చూపించు, ఇలా మాట్లాడుతున్నా నా సాక్ష్యం చెప్పాలని అలా చెప్పాలి, ఇలా చెప్పాలి, అలా చెప్పి అడిగిపోయి ఈరోజు ఆఖరికి మాట్లాడాలి అది కృతజ్ఞత లేదు. కానీ దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు చెప్పాడు దేవాలయం వెళ్ళిపోయాడు. ఆ రోజు అక్కడ అడిగితే ఆ దేవాలయంలో చెప్పే మాట ఎక్కడే చెప్పాడు దేవుడు. ఏమని 14 రోజులు ఏం చెప్పాడు? అదే మాట స్వస్థత పొందినప్పుడు వెనక్కి వెళ్ళి అడిగి ప్రభావం పాపని క్షమించుకోవా అని అడిగితే ఈ మాట చెప్పాడు. స్వస్థత పొందేవు, నువ్వు అడిగిన దానికి జవాబు ఇచ్చాడు, నీతిగా బ్రతుకు, మరి ఎప్పుడు పాపం చేయకు అని అక్కడే చెప్పాడు. ఆ మాట అక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? దేవాలయంలో. మనం గురించి మాట్లాడుతున్నాం. మనం దేవుడి గురించి రోడ్డు మీద చెప్పగానే దేవుడి దగ్గరికి వచ్చాక మనంత విశ్వాసంగా లేదని ప్రవర్తించాలి. అని చూత నాకు అదే గుర్తొచ్చింది. సన్నిధికి వచ్చి ఎందుకు మురికి కొట్టు లేకుండా సేమ్ కూడా ఇంకొక ఆయన లోకస్ మాత్రం 17 చాలా మంది మా చెప్పారు. 17 ఎక్కడి నుంచి అంటే లోకస్ వార్త 17 రోజులు ఉంటుంది. నేను చదువుతున్నాను చాలా మంది స్టోరీ చెప్పాను. ఏం చేసిందంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు అంటే ప్రభా స్వస్థత కావాలి అని చెప్పి వెళ్ళి ప్లేస్ ప్రభు ఏం చెప్పాడు? వెళ్ళి భాష గారు కావాలన్న అనవాసం ఈ భాష గారు కావాలన్నా చెప్పాడు. వెళ్తూ 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 భాష దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తూ ఆ మాటలను నాకు చెప్పిన మాటలను విశ్వసించి కంపెనీ వెళ్ళారు కదా. వెళ్తూ వెళ్తూ స్వస్థత పొందిపోయాడు. భాషతో పడలేదు, నమ్మాలి, విశ్వసించాలి. ఆ భాష చేస్తేనే మనకు బాగుంటుంది, ఈ భాష చేస్తే మాకు దేవుడు అయ్యొద్దు. నువ్వు విశ్వసించావా లేదా అని అడుగుతున్నాడు. వెళ్తూ 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 10 మంది స్వస్థత పడిపోయారంట. ఒక్కడు కృతజ్ఞతగా తిరిగి వచ్చాడు. లేదా 9 రాలేదంట. ఎందుకు రాలేదు? అవసరం లేదు, దేవుడు అయిపోయింది. ఈరోజు మనం అలాగే ఉన్నాం. ఈరోజు మనం అలాగే మనం సేమ్ మన అవసరం అయిపోతే రాము దేవుడి దగ్గరికి. మన బాధ తీసేస్తే రాదు దేవుడి దగ్గరికి. వీడు మరలా అయిపోతాడు, మరలా అయిపోతాడు. మరలా కుష్టి వచ్చేది సన్నిధికి ఎందుకు రాడు? కుష్టి వచ్చిందని స్వస్థత పొందాడు. వీడు మరలా ఎప్పుడు కనపడతాడంటే మరలా కుష్టి వచ్చేస్తేనే కనపడతాడు. అవునా? కుష్టి రోగంతో స్వస్థత పొందాడు, వెళ్ళిపోయాడు. మరలా ఈ దేవుడి సన్నిధిలో కనపడతాడంటే కుష్టి వచ్చేది. కుష్టి వస్తే ప్రభా మళ్ళీ తప్పు చేసిన ప్రభావం మళ్ళా కూడా క్షమించడానికి యేసు సిద్ధంగానే ఉన్నాడు. కానీ జరుగుతుంది ఏంటంటే రామస్వామి జరుగుతుంటే అయిపోతుంది. రామస్వామి జరుగుతుంది. ఆ స్వస్థత పొంది ఈ మాట చెప్పిన తర్వాత వాడు ఏంటంట యూదులకు చెప్పేశాడు. స్వస్థత పొందేవాడు స్వస్థత పొందినప్పుడు వాడండి యేసుని ఎప్పుడెప్పుడు చంపేదామా అని చూసే యూదులుగా చెప్పేశాడు. వచ్చారంట యూదులు, వచ్చి హింసించేశాడు. హింసించేశాడు మాత్రం అంత చిన్నదైతే కాదు.
ఒకటి శనగ నుంచి లాగాడు, గుద్దేడు. అలాంటి వాడు పాపులు వాడు దెయ్యానికి యజమానుడు అలాంటి ఇలాంటి అవమానపాటు చేశాడు, హింసించేశాడట. అడిగితాను ఒక క్వశ్చన్, ఎంతగా యేసు ప్రభువుని హింసించేసరికి కారణం ఏంటి? ఈరోజు మన భక్తులు దేవుడు అడుగుతాడు, ఇంతకు హింసించడానికి కారణం ఏంటి? ఆ రోజు అది స్వస్థ లేకుండా కూర్చోబెట్టేదే ఈరోజు దేవుడు హింసించే పోదు. ఈరోజు కూడా దేవుడు మనల్ని ఆ రోజే ఎండకుండా లేపేదే మన గురించి దేవుడు బాధపడతాం. చిన్నపిల్లలు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా దేవుడు మనల్ని తీసేయకుండా ఇంకా ఉండాలంటే కారణం ఏదో ఈరోజు చెప్పండి, ప్రతి ఒక్కరికి కదా ప్రణాళిక ఉంది దేవుడికి. ఆ ప్రణాళిక ఏంటి? అదే దానికి అర్థమైన వాళ్ళ కోసం మనం పరిగెడదాం. కానీ మనందరికి కావాల్సింది ఒక్కటే, ఆయన రాజ్యం. ఆ రాజ్యం కోసం వేరే పరిగెడితే మనం పక్కన కార్యక్రమంలో ప్రార్థన జరిగి వెళ్ళాం. దేవుడు నేను అందరూ చెప్పాను, మీరే కాదు. నేను ఇప్పటికి కొంతమంది చెప్పారు, వాళ్ళు ఎవరికి చెప్పినా ఏం చెప్పి తెలుసా? బైబిల్ ఎవరికి అంటే నాకని కాదు, ఎంతోమంది తెలియదు. కానీ నేను చెప్పి మాకు ఒకటే, బైబిల్ తీశారు చదవసలు లాస్ట్ పేజీకి వెళ్ళిపోండి. నేను చెప్తాను, అందరికీ నేను చెప్తా. లాస్ట్ పేజీకి వెళ్ళిపోవడం ప్రకటన అర్థం కాదు. వెనకాల రూట్ మ్యాప్ వేసి ఉంటాయి, వెనకాల రూట్ మ్యాప్ ఉంటాయి బైబిల్ వెనకాల. ఎందుకు ఉన్నారు రూట్ మ్యాప్ వేసామంటే పౌలుగా చేశాడంట రూట్ మ్యాప్. ఎక్కడెక్కడ సువార్త చేశాడంట దేవుడు మనకు కూడా వేస్తాడు రూట్ మ్యాప్. ఎక్కడికి వెళ్ళి నా గురించి ప్రార్థనకే పక్కన చెప్తా, మీ ఊరిలోనే యవనస్తుల గురించి జరిగింది ఎక్కడికి వెళ్ళినా చూపించిన రూట్ మ్యాప్ అని అడుగుతాడు దేవుడు. ఆ రోజు ఏ సమాధానం చెప్తావు? కనీసం పక్కన కాదు వెళ్ళలేదే, నీ దగ్గరే వచ్చేది కదా. నువ్వు ఆ నీళ్ళలో దిగలేవని శరీర దాగి కోడే శరీర దాగి అయిపోయింది. ఆ రోజు దేవత ఆ రోజు దేవుడే దేవుడే దిగుబడి వచ్చేసాడు. ఎందుకు అంటే దగ్గరికి రాలేదు, నీళ్ళు నాపేస్తాయి కనుక నేను దగ్గరికి వచ్చేసాడు. అద్దుకో రక్షణ గోములో ఈ రూట్ మ్యాప్ విషయంలో. కానీ మనకు కూడా అంటే మనకి ఎక్కడికి వెళ్తాం, మనకు ఎక్కడికి వెళ్తాం, కాలిగూడు ఆదిగూడు మేము ఈ జరుగుతున్నాం చూపిస్తాం. దేనికి ఆయన మనల్ని వెళ్ళడానికి అర్హులు అయితే కాదు. మనల్ని బట్టే మనకి బట్టి మనం ఇంకా బ్రతకడం దేవుడు హింసించేస్తాడంటే దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకు ఇది బతికిస్తాడంటే ఇంకొక సంవత్సరం ఇంకొక సంవత్సరం ముందుకు గెలికెళ్తాడు. ఇంకొక సంవత్సరం ఇంకా అయినా మారకపోతాడా అని ముందుకు వెళ్తూ తప్ప మన బతుకులు మార్చలే. ఎందుకు మారలేదంటే చదవట్ల మన వాక్యం వచ్చి దాకా మాత్రం వస్తాం మన ప్రార్థనకి. ఏ రోజైనా బైబిల్ తీసి ఇక్కడ చదివేమా లేదా ప్రార్థన చేసేమా? ఏమో ప్రార్థన దేవుడు చెప్తాడు బైబిల్. ప్రార్థన దేవుడు చదవడం మా అమ్మని కాపాడండి, మా చెల్లిని కాపాడండి, మా పిల్లలు కాపాడండి, నా భర్త ప్రయాణం అయ్యాడు. నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తావు, ఓకే బాగుంది. దేవుడిని ప్రార్థనలో నీ ప్రార్థనని, నీ భర్తని, నీ చెల్లిని, మా కుటుంబాన్ని, మా భార్యని అందరినీ కాపాడేసాడు. రెండో రోజు ప్రార్థన చేయదు, ఆ రోజు ఏమేమంటావా? ఈరోజు బాగానే ప్రార్థన చేసేస్తున్నాను, రెండో రోజు మర్చిపోయావు. నా భర్త కాపాడాలి, నా భార్యని కాపాడాలి, ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడికి సంపేత కొన్ని ప్రార్థనలు చేయలేదా? వ్యర్థమైన వాటిని మనలో బట్టి దేవుడిని చెప్పాలి తెలుసుకుని ఇక్కడి నుంచైనా దేవుడి దగ్గరికి రావాలని కష్టపడి దేవుడిని తెలుసుకోవడానికి కేవలం రావాలి తప్ప ఎవరిని తెప్పిస్తారు వస్తే దేవుడు చూస్తారు. దేవుడు చూస్తే కయ్యేది చేసేది మళ్ళీ తీరే తప్ప దేవుడికి పడుతుంది. కాబట్టి నిజముగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి రావాలి తప్ప ఎవరిని తెప్పిస్తారు వచ్చేవాళ్ళు ఆ రోజు తనకు మూడేవాళ్ళు అంతవరకు కదా ప్రార్థన చిన్న వాక్యం బట్టి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తోత్రములు దేవా. నన్ను తండ్రి ఇంతమంది సమయాలను నా చేతుల్లో పెట్టదండి. ఎక్కడ నేను కాలాగా చేసుకున్న ధైర్యం మండించండి. ఇంత విస్తారమైన మాటలు వినిపించదు. కనీసం తండ్రి ఆలోచించుకోవాలి ముందులాగా నీ ఆత్మ సహాయం అండి దేవా.
నీ సన్నిధికి రావాలని మా హృదయాలు ఆశపడతాయి కదా తండ్రి. మమ్మల్ని కొన్ని కట్టేస్తాయా, మమ్మల్ని కొన్ని బంధించేస్తాయా దేవా. నీ చిత్తమే ఏమైనా మాకే తెలియదు కదా తండ్రి. నేను కొన్ని విషయాలు బలహీనమైన నా తండ్రి, నన్ను ఆ విషయంలో బలపరచుతాయా దేవా. నీ రాజ్యంలో తప్పుదారులుగా నీ ఆత్మ సహాయంతో తండ్రి, నీ కృపతో మమ్మల్ని రక్షించి దేవా, నీ కృపతో నీ సన్నిధికి వచ్చే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేస్తారని, ఎవరిదైతే మాట మాట్లాడారో వాళ్ళందరూ హృదయంలో ఒప్పుకొని విశ్వసించే భాగ్యం అనుగ్రహిస్తారని కోరుతూ మా ప్రియకుమారుడు మా రక్షణ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను. Praise the Lord.